ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మన ఛానల్లో ఒక లేటెస్ట్ ఎపిసోడ్తో మీ ముందు రావడం జరిగిందనమాట. సో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నిజంగా మీరు వాస్తు నేర్చుకుందామని భావన ఉంటే కంటిన్యూగా మన యొక్క ఛానల్కి సంబంధించిన ఎపిసోడ్స్ వాస్తుకి సంబంధించి అన్నీ చూడండి. ఒక 6 నెలలు సంవత్సరంలో మీరు ఒక ప్రొఫెషనల్ లాగా తయారవ్వచ్చండి. ఓకే, సో ఈరోజు మనము చాలామంది అంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఒక మేజర్ సమస్య ఒకటి ఉంది. అదేంటంటే ఇల్లు అనేది పూర్తి మూలకేసి కట్టొచ్చా సార్? మేము ఒక 20x25 స్థలం తీసుకున్నాము, అసలు మేము సెట్ బ్యాక్ అనేది మేము వదలం సార్, మరి మాకు ప్లాన్ కావాలి అని చాలామంది ఫోన్ చేస్తారు. అదేవిధంగా నిజంగా అసలు నైరుతి కేసి కడితే చాలా బలం అంటారు. నిజంగా చాలామంది వాస్తు నిపుణులు ఆ విధంగా ఎన్నో వీడియోస్లో చెప్పారు, చాలా పుస్తకాల్లో కూడా మేము చదివాం సార్. మరి నిజంగా అలా చేయొచ్చా? అయితే ఇందులో కొన్ని ప్రశ్నలు చూడండి. మనము నైరుతికి జరిపి కడితే అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? అదేవిధంగా వాయువ్యానికి కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? ఈశాన్యానికి వేసి అంటే ఇల్లు మొత్తం గృహం ఈశాన్యంలో ఉంటుంది. అదేవిధంగా ఆగ్నేయంలో కేసి కడితే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? సో వీటి గురించి ఈరోజు వరకు ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎవరు కూడా చెప్పలేదు. మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే వీటికి సంబంధించిన సమాచారం అనేది మీకు తెలుసుకుందాం. సో డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనము ఒక స్థలం తీసుకుందాం. ఇట్లా ఇది ఒక స్థలం అయితే జనరల్గా ఇది 20 ఫీట్ అనుకోండి, ఇది ఒక 25 ఫీట్ అనుకోండి, ఇది జనరల్గా ఈస్ట్ రోడ్ అనుకోండి. సార్ మీరు ఎప్పుడూ కూడా ఈస్ట్ రోడ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నేను ఈస్ట్ రోడ్ గురించి చెప్తున్నానా, వెస్ట్ రోడ్ గురించా, ఉత్తరమా దక్షిణమా వద్దండి. దేనికైనా ఇదే రూల్ అనేది వర్తిస్తుంది. సో నేను ఎన్ని వీడియోస్ చేశాను ఈరోజు వరకు అంటే ఒక 2 నుంచి 3 వేల వీడియోస్ ఉన్నాయి మొత్తం. చాలా వరకు అయితే షార్ట్ వీడియోస్ మీకు అసలు ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. సో మీరేంటంటే నేను చెప్పే ఒక కండిషన్ ఏంటంటే మొత్తం స్థలంలో అన్ని వైపులా సెట్ బ్యాక్స్ వదిలి మాత్రమే మనం ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. అట్లీస్ట్ ఎంత వదలాలంటే 1 పార్ట్ అంటే ఒక పార్ట్ 9 పార్ట్స్లో అంటే ఇక్కడ నుంచి ఇట్లా మనం 9 భాగాలు చేసినప్పుడు కనీసం ఒక భాగం ఇక్కడ వదిలేసేయాలి అని మాట్లాడతాం. అదేవిధంగా ఇక్కడ 9 భాగాలు చేసి కనీసం ఇట్లా ఇది వదిలేసేయాలి అంటాం. ఈ భాగం వదిలేసేయాలి అంటాం. అంటే 9 భాగాలు చేసిన తర్వాత దీన్ని పిశాచ స్థానం అని పైశాచ స్థానం అని చెప్పి ఈ 2 పేర్లతో జనరల్గా పలుకుతూ ఉంటారు. సో అసలు ఈ మూలలకు చేర్చి కట్టడం వల్ల ఒక స్థలం ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆ స్థలంలో ఔటర్ ఏరియా మొత్తం కూడా మనకు 45 రకాల దేవతలు ఆక్యుపై అవుతారు. సో అలాంటి దేవతల పదాల మీద మనం ఇల్లు అనేది కట్టకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. సో చాలామందికి అయితే ఈ నియమం ఐడియా లేక తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వాస్తు పండితులు ఏం చేస్తున్నారంటే మనకు ఇల్లు అనేది నైరుతిగేసి కట్టొచ్చు అని చెప్పి చాలా వరకు వాళ్లకు అసలు ఒక తప్పుడు సమాచారంతో వాళ్ళను ఇల్లు కట్టిన తర్వాత ఎంత నష్టం జరుగుతుందో వీళ్ళకి అర్థం అనేది కావడం. సో ప్రజలరా నేను ఒకటి చెప్తున్నాను, మీరు వ్యూవర్స్ నిజంగా మాకు మంచి జరగాలి సార్, మేము చిన్న ఇల్లు తీసుకున్నాం, మేము బాగుండాలని ఎంతోమంది అనుకుంటారండి. మరి నిజంగా మీరు అలా అనుకునే వాళ్ళైతే మరి ఎందుకు ఇలా కట్టుకుంటున్నారు? పూర్తి మూలలకేసి ఎందుకు ఇలా కట్టుకుంటున్నారు? ఆఖరికి కొన్ని ప్లాన్లు నేను వద్దంటే సార్ మాకు వేరే ఆప్షన్ లేదు, మాకు మీరు అట్లనే ఇస్తే మేము తీసుకుంటాం, ఇంకేం చేస్తామండి? సో నేను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మొన్న ఒకటి చేసాం, 12 అడుగులే సెట్ బ్యాక్ ఏమి ఇవ్వాలండి నేను? ఒకవేళ 2 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చి ఇంటి కాంపౌండ్ కూడా కడితే అది 8 అడుగులు కూడా రావు. 2 అడుగులు వదిలేస్తే గోడతో పాటు అని తీసేసి 6 అడుగులు ఇంకెక్కడ చేస్తామండి? అసలు పాసిబిలిటీసే లేవు. కాబట్టి ఇక్కడ అంటే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏముంది, వాళ్ళ స్థలం ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఎంత సాధ్యమైతే అంతవరకు మాత్రమే మనం వాళ్ళకు మంచి జరగడానికి ప్రయత్నం కోసం మనం ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మనం చెప్పుకున్న ఒక కండిషన్. అంటే ఖచ్చితంగా మనకు అన్ని వైపులా ఖాళీ ఉండాలి అనేది ఒక కండిషన్. అంటే అన్ని వైపులా 9 భాగాలు 9 చేస్తే ఒక భాగం అనేది వదిలేసేసి మీరు ఇల్లు కట్టవచ్చు అనేది శాస్త్రం.
ఇంకా డెప్త్గా చెప్తే ఎటువైపు 2 భాగాలు వదలాలి, ఎటువైపు 3 భాగాలు వదలాలి అనేది కూడా కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ అప్రస్తుతం, ఇప్పుడు అవసరం లేదు, నేను తర్వాత చెప్తాను మీకు. సో ప్రస్తుతానికైతే మూలల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏంటంటే స్థలంలో మూలలకు చేర్చి ఇల్లు ఎప్పుడూ కట్టరాదు. ఇది ఫస్ట్ కండిషన్ అండి మనది. నెక్స్ట్ దక్షిణంలో నైరుతిలో అయినా సరే దాని పరిణామాలు చాలా ఉంటాయి. సో చాలా డేంజరస్ అనమాట అది. నెక్స్ట్ స్థలంలో ఆగ్నేయానికి చేర్చి నిర్మిస్తే, సో ఇక్కడ చూడండి, ఇది మనం స్థలం ఇట్లా తీసుకున్నాము, ఒకవేళ ఇల్లు ఇట్లా కట్టామనుకోండి, అంటే ఇక్కడ మీకు తూర్పులో కానీ దక్షిణంలో కానీ ఎలాంటి స్థలం ఉండదు, ఇంకా డైరెక్ట్ ఇల్లు ఇట్లా కట్టేస్తారు ఈ గోడల మీద, ఈ గోడలు కూడా ఇట్లా అటాచ్ చేసేస్తారు. సో మరి ఇలా కడితే ఏం జరుగుతుంది సార్, కొంచెం మాకు వివరించండి. అదేవిధంగా ఇలాంటి స్థలంలో మనం నైరుతికేసి ఇలా కట్టి, సార్ మాకు తూర్పులో ఖాళీ జాగా మేము పెట్టుకున్నాం, ఉత్తరంలో ఖాళీ జాగా పెట్టుకున్నాం అని మాట్లాడుతుంటారండి. మరి ఇట్లా నైరుతిలో కడితే ఏంటి, మళ్ళీ వాయువ్యంలోకేసి ఇట్లా కట్టేసేసి ఇది ఈస్ట్ అండి, వాయువ్యానికేసి ఇట్లా కట్టి మేము దక్షిణంలో ఖాళీ పెట్టుకున్నాం, తూర్పులో పెట్టుకున్నాం అని మాట్లాడతారు. అదేవిధంగా ఈశాన్యానికి వేసి కట్టి, అంటే ఈశాన్యం ఇట్లా కట్టి దక్షిణంలో పడమరలో ఇట్లా ఖాళీ పెడితే అసలు దేనికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇది మనం తెలుసుకోవాలి కదా. చాలామంది అయితే ఇలాంటి తప్పులు చేస్తున్నారు, దానివల్ల అసలు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరండి, మీరే కదండి. దయచేసి ఇలా మీరు కట్టకండి. నేను నిజంగా చెప్తున్నానండి, ఒక మాట మీరు వింటే, మనం బాగుండాలనే ఒక ఇల్లు కట్టుకుంటున్నాం సార్, మేము ఒక 10 సంవత్సరాలు జమ చేసుకుని ఒక స్థలం తీసుకున్నాం సార్, మాకు చిన్నదైతే సరిపోదు సార్. నేను ఒకటి చెప్తానండి, మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి తీసుకున్న తర్వాత ఆ ఇల్లు కట్టి మళ్ళీ మీరు నష్టపోవడానిక, ఇబ్బందులు పడడానిక మీరు ఇల్లు కట్టేది? ఆలోచన చేయండి దయచేసి. నేను ఇప్పటికైనా ఒకటి మీకు ఏం చెప్తానంటే, కంపల్సరీగా ఒక రూమ్ కట్టుకోండి, సింగిల్ రూమ్ కట్టుకొని బాగుండండి అంటున్నాను. లేకపోతే 2 రూమ్స్ కట్టుకోండి, 3 రూమ్స్ కట్టుకోండి, సింగిల్ బెడ్రూమ్. మీరు నిజంగా, నేను చాలామందిని అబ్జర్వ్ ఏం చేస్తానంటే, ఒక చిన్న స్థలం తీసుకొని మాకు విశాలంగా కావాలి, మాకు మొత్తం ప్యాక్ చేసుకుంటాం, మాకు స్థలమే విడవము, మాకు ఉన్నదే ఇంత. ఇది కాదండి. మీరు 100 గజాలు తీసుకుంటే మేము 50 తీసుకున్నాం అనుకోండి, 50 కట్టుకోండి. చూడండి దాని బలం. నిజంగా వాస్తు ప్రకారం కట్టుకొని చూడండి, నిజంగా మీరు సాటిస్ఫై అవుతారు, ఒక మంచి పీస్ఫుల్ లైఫ్లోకి మీరు అడుగు పెడతారండి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, మనము స్థలంలో ఆగ్నేయానికి చేర్చి కడితే అసలు ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి ఇక్కడ చూపించాను కదా మీకు, ఇది ఫస్ట్ వన్. సో ధన నష్టం జరుగుతుంది, కష్ట నష్టాలు ఉంటాయి, ఆఖరికి ఆ ఇల్లు అమ్ముకుంటూ వెళ్తారంటే, ఈ ఇల్లు మీరు కొన్నారు, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ మీరు అమ్ముకునే యోగం వచ్చేస్తుంది, మళ్ళీ కొన్న వాళ్ళకి మళ్ళీ అమ్ముకునే యోగం వచ్చేస్తుంది. సార్ మరి ఇలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది అని చాలా సింపుల్గా చెప్తే, నేనేం చేస్తానంటే ఈ మూలకి ఎక్స్టెండ్ అయిన గోడ ఇక్కడ కట్ చేసేస్తాను. అదేవిధంగా అన్ని వైపులా ఈ మూలలకు ఎక్స్టెండ్ అయిన గోడలు ఇవి కట్ చేసేస్తాను. నేను కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ మూలలకు చేరిన దోషం అనేది 50 to 80% తగ్గిపోతుంది. సో మేము ఒక ఇల్లు విజిట్ చేస్తే ఎలాంటి నియమాలు, ఎలాంటి బేస్ మీద అక్కడ సైట్ కండిషన్ని బట్టి ఆధారితం చేసుకొని వీటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. సాధారణంగా జనరల్గా ఓవరాల్గా చెప్పాలంటే నాట్ పాసిబుల్. ఇదైతే క్లియర్గా చెప్తున్నాను మీకు. నెక్స్ట్, నైరుతి మూలకు చేర్చి కడితే అందు నివసించిన వారికి అపకీర్తి, కష్టములు, బంధనములు, వంశహాని, కర్తను నశింపచేయును. అంటే ప్రధాన వ్యక్తి కూడా లేకుండా పోయే అవకాశాలు ఉంటాయండి. మరి ఇలాంటి నష్టం కలిగించే ఇల్లునా మనం కట్టుకునేది? ఆలోచన చేయండి ఒకసారి. నెక్స్ట్, వాయువ్య కోణముకు చేర్చి కడితే ధనము క్షీణించును, ఆ ఇంట విధవలుండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటే భర్త లేనటువంటి కేవలం భార్య మాత్రమే అక్కడ ఉండి విధవలుగా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇవన్నీ చేసుకోవడం కోసం అంటే మనం ఇల్లు కట్టుకునేది. నిజంగా ఒక ఫ్యామిలీ బాగుండాలంటే ఒక సింగిల్ రూమ్ కట్టుకోండి అని చెప్తున్నానండి. అర్థం చేసుకొని ఇప్పటికైనా ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే వాళ్ళతో మీరు దూరం ఉండి, శాస్త్రం ఏంటి, శాస్త్రంలోని నియమాలేంటి, మన మహర్షులు మన కోసం ఎంతో సంపదను మనకు అందించారు, అలాంటి సంపదలోని కొన్ని అంశాలను మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. ఇలాంటి మరిన్ని రహస్యాలు మీకు కావాలనుకుంటే కంటిన్యూగా మన వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్, ఈశాన్య కోణము, ఒకవేళ వాయువ్య కోణం అయిపోయింది, ఇప్పుడు ఈశాన్య కోణంకి చేర్చి కడితే ఇట్లా, ఇది తూర్పు, ఇది ఈశాన్యం అనమాట, ఇది ఉత్తరం. సో ఇలా కట్టి ఈ 2 వైపులా ఖాళీ పెడితే
ఇక చూడండి, ఈశాన్య కోణము చేర్చి ఇల్లు కడితే పుత్రుల డెవలప్మెంట్ ఉండదు. దాని తర్వాత సంతాన హాని, సంతానం ఉండకపోవచ్చు, వంశనాశనం జరగవచ్చు, కర్త ఉండకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. సో ఎన్నో ఉన్నాయండి. గృహం నిర్మిస్తే గృహం తప్పకుండా 1/9 పార్ట్, ఇందాక మీకు చెప్పాను కదా, ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే కట్టాలన్నమాట. సో ఎగ్జాంపుల్లో ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ ఇక్కడ మీరు ఇదే స్థలం అనుకుంటే ఖచ్చితంగా ఇలా కట్టాలండి ఇల్లు. ఇలా కడితే యాక్సెప్ట్, అన్ని వైపులా ఖాళీ అనేది ఉండాలి. సార్ ఒక భాగం అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు అవుతుంది సార్, మరి ఎట్లా? సార్ నేను ఒకటైతే చెప్తున్నాను, ఒక భాగం అయితే తప్పనిసరి. కుదరట్లేదు సార్, కొంచెం తగ్గించుకోండి. కుదరట్లేదు, ఇంకా తగ్గించుకోండి. అట్లీస్ట్ ఒక 2 అడుగులు 3 అడుగులు చేయండి. ఎంతో కొంత ప్రయత్నం చేయండి, కానీ మొత్తం గోడలకేసి కట్టకండి. నెక్స్ట్, ఈశాన్యంలో ఉపగృహం కట్టవచ్చు, నైరుతైనా సరే. అంటే జనరల్గా ఇలా మనము ఇల్లు కడితే మనం ఇక్కడ మూలకు అసలు ఎలాంటి గృహం కట్టొద్దు, ఈశాన్యంలో బరువులు అయితే అని మాట్లాడతారండి. అయితే ఇలా ఒక భాగం ఇటు వదిలేసేసి 100% ఇక్కడ మీరు ఖచ్చితంగా కట్టే అవకాశం ఉంటుంది. అది ఎటైనా సరే, ఓకేనా? అంటే ఈశాన్యమైనా సరే, నైరుతైనా సరే. మనము వాయువ్యంలో ఆగ్నేయంలో అయితే జనరల్గా కట్టొద్దని చెప్పేసి, సో దానికి కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్, మన ఆధునిక వాస్తు వాళ్ళు మరి ఏం చేస్తున్నారంటే, అసలు ఈశాన్యంలో బరువుతో ఇట్లాంటివి కట్టొద్దు, నైరుతిలో చాలా బలంగా ఉంటుంది, మొత్తం మూలకేసి ఇట్లా కట్టేసేయండి అని చెప్పి కోణాలలో కూడా మొత్తం అసలు కోణ సూత్రాన్ని కూడా మొత్తం క్లోజ్ చేసేసి ఇల్లు కట్టిస్తున్నారు. నిజంగా వీటన్నిటి వల్ల మీరు నష్టమే జరుగుతుంది, కానీ లాభం అయితే ఉండదండి. ఈరోజు వరకు ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు సబ్జెక్ట్ చెప్పి ఉండరు. సో ఇది చెప్పడానికి నేను చాలా చాలా గర్విస్తున్నాను. సో మీరు ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. సో నమస్కారం అండి, ధన్యవాదాలు.